పోయిన వారం మార్చి 15వ తారీఖు నాడు శుక్రవారం రోజు వీరికి ఒక దుర్ఘటనలో కరెంటు వైర్ పడిపోయి వాళ్ళు వ్యవసాయానికి వాడుకునేటటువంటి ఎద్దు చనిపోవడం జరిగింది. మా ఊరికి చెందిన చిలుకూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ గోస్ వాళ్ళ తల్లి. అలాంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకు పవన్ కుమార్, నా స్వామివారి సేవలో ఉంటాడు, నా ప్రియ శిష్యుడు, ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరికి మనం ఆదుకోవాలి స్వామి అంటే వెంటనే నిర్ణయం తీసుకున్నాము. కులానికి మతానికి అతీతమైనటువంటిది గుణము, మానవత్వం. ఇబ్బందులో ఉండేటటువంటి వాళ్ళు, ఆపదలో ఉండేటటువంటి వాళ్ళు, వారికి ఆదుకోవడమే మానవత్వమైనటువంటి గుణం. ఆ గుణాన్ని చిలుకూరులో మేము ఎప్పుడూ కూడా ప్రదర్శిస్తూ ఉంటాము. మా ప్రయత్నాన్ని మేము అందరూ కూడా ఆశీర్వదించాలి. అందరూ కూడా కలిసి మాతో ఈ విధంగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలనే మీ అందరికీ మాధ్యమంగా తెలియజేస్తున్నాం. మా చిలుకూరు స్వామివారి గోశాలలో ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ఒక లేగదూడని వ్యవసాయానికి సరిగ్గా పనికొచ్చేటట్టుగా వాళ్ళు అందజేయడం జరిగింది. మొహమ్మద్ గోస్ గారికి, వారి తల్లికి. వాళ్ళు కూడా వ్యవసాయానికి బాగా తయారు చేసి వాడుకుంటామని వాగ్దానం చేశారు. ఇది ఒక ఆశీర్వాదంగా, స్వామివారి అనుగ్రహంగా భావించి సమాజంలో ఇలాంటి ఒక గుణం అందరూ ప్రదర్శించాలని, వారి మతం వాళ్ళు మన వాళ్ళు కాదు ఆ భావన లేకుండా అందరూ వసుదైక కుటుంబకం, అందరూ ఒకటే కుటుంబం, మనందరం మానవత్వంతో ప్రదర్శించాల్సినటువంటి గుణాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మాది చిలుకూరు. మా ఎద్దు చచ్చిపోయినందుకు కరెంట్ షాట్ కొట్టి మాకు ఒకటి స్వామి గారు పిలిచి